రండి అందరూ రండి. డాన్స్ కాదు, డాన్స్ లాంటిది ఏది ఉండదు. నేను డాన్స్ చేయండి అంటే మీరు వెళ్ళి కూర్చోండి. మరి వాళ్ళు అలాగే చెప్పారు. రండి మేడం, ఒక్కసారి రండి మేడం. నేనే రావాలా? 3 మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగాలి చెప్పండి పాపం. రండి ఒక్కసారి, నాకోసారి రండి. మా తల్లులు కదా, మా బంగారాలు కదా, మీ ఆయన వజ్రాలు కదా. రండి మేడం. సూపర్. అలా ఒక్కరు లేస్తే చాలండి. ఇప్పుడు పంచం విసిరండి, మనం చప్పట్లు విసిరాల్సిందే. వాళ్ళు అటువైపు ఎందుకు వెళ్తున్నారు? డాన్స్ కాదు, మీరు ఒక్కసారి ఇక్కడికి రండి అంతే చాలు. మీరు అలా రౌండ్ లో కూర్చుంటే ఫొటోస్ తీయడానికి ఇబ్బందిగా ఉంది. మీ కాస్ట్యూమ్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి కాబట్టి మేము ఇలా ఒక సీక్వెన్స్ లో నిల్చోబెట్టి ఒక ఫోటో తీసుకుంటాం అంతే. రండి ఫాస్ట్ గా. మీరు ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా ఇంకా మిగిలినటువంటి పార్టిసిపెంట్స్ అన్ని కూడా, పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చూడొచ్చు మనం. రండి మేడం, నేను మాటిస్తున్నాను, డాన్స్ మాత్రం చేయించండి. మా చెల్లి బంగారు తల్లి తీసుకుని రావాలి అందరినీ. రండి, స్పీడ్ బ్రేకర్ ఇవ్వకండి ప్లీజ్. మీ ఇద్దరు రండి మేడం. సంగీత్ కోసం డాన్స్ ప్రిపేర్ అయినటువంటి పర్ఫార్మెన్స్ దగ్గర 3 వచ్చింది. 3 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో రిమైనింగ్ లిస్ట్ అంతా కూడా నాకు ఒక్కసారి హ్యాండ్ ఓవర్ చేయాలి. మేడం జీ రండి, నేనే వస్తాను. రండి రండి, నాకోసం రండి. ఇక్కడ నుంచి ఓకేనా? మీ 6 మెంబర్స్ ఇటు జరగండి మేడం. ఆరెంజ్ కలర్ డ్రెస్ మేడం, ఇటువైపు రండి. మీరు సింగిల్ అండి. మీరు మా లైఫ్లో ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం అనమాట. వేణుగారు నేను ఇలా స్టేజ్ మీద సాంగ్స్ నేర్చుకొని డాన్స్ వేయడం అనేది అయితే ఇన్ని ఇయర్స్లో, మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం. ఇంకా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, మనం కూడా చేయాలి అన్న ఇదితోటి మేము కూడా చేసాము. ఇంత హెక్టిక్ ఉన్నా కూడా డాన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నాము మేము. మిడ్ నైట్ అంటే లేట్ నైట్గా, ఇంకా పిల్లలు కూడా పడుకున్న టైంలో కొంచెం అలా పెట్టుకొని వెళ్ళడము. అలా మాస్టర్ కూడా బాగా నేర్పించారు మాకు, స్టెప్స్ ఈజీగా నేర్పించారు, చాలా బాగా నేర్పించారు. సో కంటిన్యూషన్ చేయాలి అని అనుకుంటున్నాము. వీలైతే పిల్లల్ని జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. బట్ ఇలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వేణుగారు ఎప్పుడు ఇలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది ఇలాంటివి చెయ్యరనమాట. సో చాలామంది అందరూ, మా కజిన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ మెమరీస్ అనిపించింది, బెస్ట్ మూమెంట్ అనిపించింది నాకు కూడా. ఇంకా అందరం పార్టిసిపేట్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాము. కంటిన్యూషన్గా మీరు వీడియో అయితే చూసినట్లయితే మీకు అనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి దిల్సే దిల్సే సాంగ్. సెకండ్ సాంగ్ పుష్పాలోది. నా సామి సాంగ్ అది. ఇంకొకటి మౌనికా సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అది. చూసేకి అగ్గిరది ఆ సాంగ్ ఇది. సో ఇలా అందరు పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, చూడండి లాస్ట్ వరకు, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, కరీంనగర్కి వెళ్ళినప్పుడు అంటే హర్షిత్ ఉన్నారు కదండి, కాబోయే పెళ్ళి కొడుకు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏంటి అంటే పెళ్లి కూతురు ఖమ్మము, పెళ్లి కొడుకు వాళ్ళది కరీంనగర్. ఇంకా ఏంటి ఇద్దరు ఒకే ప్లేస్లో పెట్టుకుందాము అని చెప్పేసి సంగీత అలా చేసుకున్నారు అనమాట. అక్కడ మనా ఫామ్ అని చెప్పేసి అందులో మనా ఫామ్స్, సో అందులో అరేంజ్ చేశారు. మంచి అకామినేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, రిసీవింగ్ చాలా బాగుంది. సో ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ సాంగ్ అనమాట ఇది. ఫస్ట్ 2 సాంగ్స్ మేమిద్దరము, వేణుగారు నేను వేశాను, తర్వాత ఫ్యామిలీ సాంగ్.
మోనికా సాంగ్ ఇది మేము వేసింది. లాస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఇంకా కవర్ చేసుకుంటూ అలానే కంటిన్యూషన్ చేసామన్నమాట సాంగ్ అంతా కూడాను. ఎనీవే ఫస్ట్ టైం వేస్తున్నాము స్టేజ్ మీద, బట్ చాలా బాగా చేసామనే అనిపించింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేశారనమాట. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే మనకి సాంగ్స్ అనేవి పెట్టకూడదు కదండి, కాపీ రైట్స్ వస్తాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు. సో అందుకోసమనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా లేట్ నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది, మాకు 1:30 అయిపోయింది. సో మా పర్ఫార్మెన్స్ మాత్రం ఇదనమాట. దీని తర్వాత అక్క వాళ్ళు, ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు, కజిన్స్, అక్క వాళ్ళ పాప బాబు అండ్ అంటే పెళ్ళి కూతురు వాళ్ళ మదర్ వాళ్ళు వీళ్ళు. లాంటి ఒక మంచి డాటర్ని ఇచ్చినావు. ఆ డాటర్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినావు. హర్షిత్, బావగారు, చెల్లి వీళ్ళందరినీ చూసినప్పుడు నా బలం ఇంకా రెట్టింపు అవుతా ఉంది. నాకు ఆల్రెడీ ఒక మంచి ఫ్యామిలీ ఉంది, మా కాపూరి ఫ్యామిలీ. ఇప్పుడు చర్మాల వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో జాయిన్ అవ్వడానికి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు ఇక్కడికి వచ్చారు. దీనికి కారణం మా మానసాను ఇచ్చినటువంటి మా పద్మానికి. సార్ మేము ఒక స్టిల్ ఎక్స్పెక్ట్ చేశాం సార్, ఒక్క స్టిల్ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేశాను కదా అంట మేడం గారు కూడా. మా అమ్మాయి ఊరుకోదు మరి, ఎక్కువ చేస్తాను. సూపర్ మేడం జీ రిప్లై. మా అక్కతో ఏం చెప్పించారా? థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ అస్. చెప్పారు డెడికేట్ చేయాలని. ఎనీ సాంగ్ రాజు కళ్ళల్లో నువ్వే వచ్చారు. ఓకే మన ట్రాక్ రెడీగా ఉంది.
సో ఇంతకుముందు అక్క వాళ్ళు పెద్దక్క వాళ్ళు వేశారు. దాని తర్వాత అంటే పెద్దక్క వాళ్ళంటే పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, నెక్స్ట్ అక్క వాళ్ళు సోనక్క అను మామ రవి మామ, ఇంకా నెక్స్ట్ పాప ఇంకొక కజిన్ వాళ్ళ పాప అనమాట, స్వప్న వదిన అని చెప్పేసి ఉంటారు వాళ్ళ పాప. అంటే లాస్ట్ టైం నేను హాఫ్ శారీ ఫంక్షన్ చేశాను చూడండి, ఆ పాప తను వీడియో పెట్టాను కదా హాఫ్ శారీ ఫంక్షన్ది. సో వాళ్ళు, దాని తర్వాత రింకీ పాప అక్క వాళ్ళ పాప తిని కూడా. సో ఆల్మోస్ట్ అందరం పార్టిసిపేట్ చేసామండి. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. రింకీ వీళ్ళు అయితే ఫుల్, ఇంకా పిల్లలైతే ఇంకా అల్టిమేట్ తెలుసు కదా ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు డ్యాన్స్ అందరు ఇంట్రెస్ట్తో వేస్తూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. తినైతే బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మీకు ఇంకా ముందు వీడియో మొత్తం చూస్తున్నట్లయితే పెళ్లి కూతురు డ్యాన్స్, పెళ్లి కొడుకు డ్యాన్స్ ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. కంటిన్యూషన్గా అయితే వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎంత ఎంజాయ్ చేసామో మేము.
ఈ మూమెంట్ కోసమే అందరం వెయిట్ చేసింది. ఇక్కడ అందరం వెయిట్ చేసింది రిషి పర్ఫార్మెన్స్ కోసం అనమాట. రిషి నెదర్లాండ్స్ నుంచి వచ్చాడు కేవలం పెళ్లి కోసము, అండ్ అక్క వాళ్ళ బర్త్డేస్ కూడా ఉన్నాయని చెప్పేసి ముందుగానే బుక్ చేసుకొని వచ్చేసాడు. సో రిషి అంటే అందరికీ చాలా ఇష్టం అండి, అందరినీ బాగా చూసుకుంటాడు. అండ్ ఇంకా నేనంటే చాలా ఇష్టం. పిన్ని 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 అంటూ ఎప్పుడు ఏ విషయంలో అయినా నాకు సపోర్ట్ చేస్తాడు. ఎక్కడున్నా కూడా నాకు మంచి అభిమానాన్ని, మంచి ప్రేమను చూపిస్తూ ఉంటాడనమాట. సో నేనంటే చాలా ఇష్టము రిషికి. ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు నాకు ఎప్పుడూ కూడా. మేము ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు, టూర్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా మంచి ఇదితో ఉంటాడు, ప్రేమతో ఉంటాడు. సో అండ్ అందరం ఇంకా ఈగర్లీ వెయిట్ చేసామన్నమాట రిషి పర్ఫార్మెన్స్ కోసము. సో బాగా ఎంజాయ్ చేసాము, మాతో బాగా స్పెండ్ చేశాడు. ఉన్న ఆ 2 days కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. మళ్ళీ మేము ఇంతగా ఎంజాయ్, దీనికన్నా ఇంకా డబల్గా ఎంజాయ్ చేసేది అంటే రిషి మ్యారేజ్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. బట్ కొంచెం టైం ఉంది ఇంకా దానికి. డెఫినెట్గా అప్పుడు కూడా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను పెడుతూనే ఉంటాను. మా ఫ్యామిలీ కూడా అండి నిజంగా అంటే ఎలా అంటే ఎన్ని రోజులు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ వర్క్ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకొని అందరూ బిజీగా ఉంటారు. కానీ కలిస్తే మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేస్తామంటే మాటల్లో చెప్పలేమన్నమాట. ఉన్న కొద్దిసేపు 1 hour కలిసినా, 2 hours కలిసినా, 1 day కలిసినా, 2 days ఉన్నా కూడా ఆ టైమింగ్ అంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది నాన్ స్టాప్ అనమాట. కలవకపోవచ్చు ఎక్కువ, బట్ కలిసినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. సో చూసారు కదా ఎంత బాగా చేస్తాడో, డ్యాన్స్ చాలా బాగా చేస్తాడనమాట. రింకీ అయితే ఫుల్ అసలు ఇచ్చింది, మొత్తం ఫుల్ పర్ఫార్మెన్స్ చేసేసింది. అందరు బాగా చేశారు, ఒకరు చేయలేదు ఒకరు చేశారని ఏం లేదండి. చిన్నవాళ్ళు ఎలా చేశారో పెద్దవాళ్ళందరూ కూడా ఈక్వల్గా చేశారు. ఇంకా దానికన్నా బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు పెద్దవాళ్ళు అయితే. సో హర్షిత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే పల్లవి గారు, ఇంకా వాళ్ళ ఫాదర్, హర్షిత్ వాళ్ళ ఫాదరు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మంచి ఫ్యామిలీ దొరికింది మా మానసాకి, అమ్ముకి. అంటే మేము ముద్దుగా అమ్ము అని పిలుస్తాం. తను కూడా చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్స్ చేసేదండి. మా ఫ్యామిలీస్లో ఏవైనా గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఎప్పుడైనా కలిసినప్పుడు సో కావాలని సాంగ్స్ పెట్టించి మరి పర్ఫార్మెన్స్ చేయించుకునే వాళ్ళు, తనతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేయించుకునేవారు అనమాట. సో అంత బాగా చేసేది, ఎక్స్ప్రెషన్స్ తోటి అసలు అంటే ఇంకా పడేస్తుంది అనమాట, అలా చేస్తుంది అనమాట డ్యాన్స్ కూడా. దీని వచ్చేసి పెళ్లి కూతురండి మానస, అమ్ము. చూసారు కదా తను అసలు ఎంత బాగా చేస్తుందో, చాలా బాగా చేస్తుంది అనమాట డ్యాన్స్. అంటే నైట్ టైం అయిపోయింది, ఇంకా లాంగ్ నుంచి తీయడం వీలైందనమాట. మాకు దగ్గర నుంచి తీయడానికి పాసిబిలిటీ అవ్వలేదు. సో అందుకోసమని మేము చాలా లాంగ్లో పెట్టి తీయాల్సి వచ్చింది. బట్ అయినా కూడా అన్నీ కవర్ చేసాము. చాలా పర్ఫార్మెన్సెస్ చేశారండి. ఇంకా మేము ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా అనుకున్నాము, బట్ అవి చేయడానికి ఇంకా టైం సరిపోలేదు. అటు అబ్బాయి వాళ్ళ సైడ్ వేస్తూ ఉన్నారు డ్యాన్సులు, ఇటు అమ్మాయి వాళ్ళ సైడ్ వేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు అంత టైం సరిపోలేదు. అన్ని పర్ఫార్మెన్సులు చేసి అందరూ మాట్లాడి ఇంకా చాలా జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పెళ్లి కూతురు మేనమామ, అత్తయ్య. వాళ్ళు కూడా అంతే అండి, ఫస్ట్ టైం స్టేజ్ మీద డ్యాన్స్ వేయడము, పర్ఫార్మెన్స్ చేయడం అనేది కూడా ఫస్ట్ టైం అనమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అంటే కేవలం పెళ్లి కూతురు కోసం, అంటే తన కోసం తను ముందుగానే ప్రిపేర్ చేయించడం, అందరికి ఇవి చెప్పడము, ఇలా సజెస్ట్ చేయడము, అంటే పర్ఫార్మెన్సెస్ చెయ్యాలి, మీరు అందరూ పార్టిసిపేట్ చెయ్యాలి అని తను రిక్వెస్ట్ చేసింది, అంటే అడిగిందనమాట అందరినీ. సో అందరు పార్టిసిపేట్ చెయ్యాలి ఖచ్చితంగా మన ఫ్యామిలీ నుంచి అని చెప్పేసరికి అందరం
ఇలా పర్ఫార్మెన్స్ అయితే చేశాము. ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. పెళ్ళికూతురు మానస అండ్ పెళ్ళికొడుకు హర్షిత్. చాలా సాఫ్ట్గా అండ్ కూల్గా ఉన్నాడు తను. మంచి ఫ్యామిలీ దొరికింది మానసకి. అదైతే మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, చూసేసేయండి. సో ఈ వీడియోని ఇంత బాగా అంటే ఇంత ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా వచ్చేసి హల్దీ ఉంటుంది. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మేమందరం ఎలా ఎంజాయ్ చేసామో ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీ అందరు చూడొచ్చు అనమాట. ఇంకా పెళ్లి వీడియోస్ ఇవన్నీ కూడా నేను మ్యారేజ్కి సంబంధించిన అవి కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అంటే ఖచ్చితంగా అని చెప్పలేను, వీలైతే మాత్రం వీలైతే వీడియోస్ తీసి పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ ఎందుకు, మాకు అవసరం లేదు, మేము ఎందుకు చూడాలి అని అనుకోవచ్చు. మా హ్యాపీనెస్ అయినా ఏదైనా మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 year నుంచి మీతో అన్నీ మేము షేర్ చేసుకుంటున్నాం, మాతో మిమ్మల్ని ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాము. సో మీ అప్రిషియేషన్స్, మీ కామెంట్స్ అండ్ మీ హ్యాపీనెస్ ఏదున్నా కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు, కామెంట్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో అందుకోసమనే మా ఎంజాయ్మెంట్, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఎలా ఉన్నాము ఏంటి అనేది ప్రతిరోజు మా గురించి ఆలోచించే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్, నాట్ సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ కోసం మా ఎంజాయ్మెంట్ని షేర్ చేస్తున్నాం. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఇదితోటే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అండి. ఆల్మోస్ట్ నేను అంటే కొన్ని స్కిప్ చేస్తూనే ఉంటాము, ఎందుకంటే కొన్ని పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి, అన్నీ మేము చెప్పలేము కదా, అన్నీ చూపెట్టలేము కాబట్టి కొన్ని అయితే నేను స్కిప్ చేస్తూనే ఉంటాము. మీకు చూపెట్టాలి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా నేర్చుకుంటారు, చూస్తారు అన్నవి మాత్రమే నేను వీడియోస్ తీసి మీకు పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ నా బ్యాక్ సైడ్ ఉన్నది, మా మ్యారేజ్ చేసినది వేణుగారికి అక్క. సో అక్కడ పెదనాన్న అనమాట, అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్, తను వాళ్ళ వైఫ్, అంటే పెద్దమ్మ, మాకు పెద్దమ్మ. సో ఇలా మేము కలవడానికి కుదిరిన, అంటే మేము కలవడానికి మెయిన్గా వ్యక్తులు వాళ్ళనమాట. సో మా పెద్దమ్మ పెదనాన్న వేణుగారిని నేను మ్యారేజ్ చేసుకోవడానికి స్టెప్ వేయడానికి కారణమైన వాళ్ళు. సో ఇక్కడ మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్లు వేసుకుంటూనే ఉన్నారు, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. బట్ మళ్ళీ మేము ఇక్కడ డిన్నర్ చేయడానికని వచ్చి ఓపెన్ ప్లేస్ ఉంటే, సో అందరం ఇక్కడే ఉన్నామని చెప్పేసి ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒకసారి ఇలా డ్యాన్సులు వేస్తున్నామన్నమాట. బాగా ఎంజాయ్ చేశారండి అందరూ. ఇక్కడ చూడండి పెదనాన్న, పెద్దమ్మ, మామ. నేను ఎందుకు మామ అని పిలుస్తున్నానంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసిన పెంచిన మామ అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్ తను. సో అందుకోసమనే నేను మామ అని పిలుస్తున్నాను. ఇంకా వాళ్ళ కజిన్ బ్రదర్ ఇప్పుడు వేణుగారు అనమాట, బాబాయ్ కొడుకు అవుతారు. సో ఇలా మాకు రిలేషన్షిప్ అనమాట. మళ్ళీ అక్క వచ్చి కూడా వేణుగారికి సొంత మేనత్త కూతురు, అలా దగ్గర రిలేషనే. సో నా మ్యారేజ్ కాకముందు నుంచి నేను సోనక్కని, రవి మామయ్యని అలా చూశాను కాబట్టి ఇంత మంచి బాండింగ్, ఇంకా అందరు ఫ్యామిలీలో అంత మంచి బాండింగ్ అనేది మాకు ఏర్పడిందనమాట. స్టిల్ ఇప్పటికీ 15 years అవుతుంది. అదే బాండింగ్, అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అయితే మా అందరి మధ్యలో ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మేము కలిసినప్పుడు ఎలా ఉంటున్నామో, ఎంజాయ్ చేస్తున్నామో అవన్నీ కూడా. సో ఎంటైర్ ఫ్యామిలీ అయితే ఇదండి, అత్తయ్య గారి సైడ్ వైపు, అంటే మామయ్య గారి సైడ్ వైపు అనమాట ఇదంతా కూడా. అత్తయ్య గారి సైడ్ వైపు అంతా కూడా చూపిస్తూనే ఉన్నాను. నల్గొండ వెళ్ళినప్పుడు వదిన వాళ్ళు, మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు కానివ్వండి, రాఖీ కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కానివ్వండి. సో ఇలా అన్నమాట, అందరూ ఉండాలి, సో అందరితో మంచిగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అండి. అందరు రావాలి, పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియాలి, ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనేది మా అంటే తపన. సో ఇక్కడ లాస్ట్కి, అంటే ఇది స్టార్టింగ్లో అది యాక్చువల్లీ నాకు లాస్ట్లో ఈ క్లిప్పింగ్ దొరికిందని చెప్పేసి యాడ్ చేసేసాను. సో అటువైపు వాళ్ళు, అంటే అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు అందరినీ స్టేజ్ మీదకి ఎక్కించి డ్యాన్స్ వేయించేశారనమాట.
సో మేమైతే బాగా 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 ఎంజాయ్ చేసిన వీడియో ఇది. మాకు చాలా మంచిగా అనిపించిన ఫంక్షన్ కూడా. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ ఇటు లాస్ట్లో నిల్చున్న వాళ్ళు చెప్పాను కదండి, మొన్న హాఫ్ శారీ ఫంక్షన్ అయింది కదా, ఆ వీడియో పెట్టాను నేను, వాళ్ళ పాప వాళ్ళు అనమాట. సో కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అవి ఇవి అవుతున్నాయి. డిన్నర్ కూడా అక్కడే చేసేస్తున్నారు, పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ డ్యాన్స్ వేసేది పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ డాడీ, ఫాదర్ అండ్ మదర్. సో మా ఫ్యామిలీలో కూడా ఏంటి అంటే అందరికీ ఉంటే స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఫార్మా సైడ్ టీచింగ్ సైడ్, ఒకటి టీచింగ్ సైడ్ అయితే ఇంకో సైడ్ ఫార్మా సైడ్ అలా ఉన్నారు. చాలా రేర్ అనమాట రియల్ ఎస్టేట్ అనేది. మా వారు ఒక్కరే ఫార్మా నుంచి బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎంటైర్ వీడియో అయితే ఇదండి.